ఈజీ అండ్ టేస్టీగా ఆనియన్ చట్నీని ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి కారంగా తినాలి అని అనిపిస్తే మాత్రం మీరైతే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. అది మంచిగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చట్నీ మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ. ఇట్లనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.